హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గాడిని. థాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ మా వినే ప్రేక్షకులందరికీ అసలు 'మల్లీశ్వరి' ఎపిసోడ్‌కి అంత పెద్ద రెస్పాన్స్ అనేది నేనెప్పుడు అనుకోలేదు. ఆల్మోస్ట్ లైక్ 100 దగ్గరకొచ్చేసింది. సో, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ఆఫ్‌కోర్స్ అది వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాస్ గాబట్టి, మేము అంతసేపు సొల్లేసాం. అండ్ మరొకసారి ప్రణవ్ ఆయన ఆఖరిసారి వచ్చినందుకు ఆయన కూడా నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నా. సో, వి హాడ్ హిమ్ ఇందాకడ చెప్పినట్టు 9 సార్లు ఆయనొచ్చారు. అండ్ అన్ని సార్లు మరొకసారి నా మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు అన్ని సార్లు రావడం అనేది నిజంగానే ఒక స్నేహితుడిగా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అండ్ ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంకోటేందంటే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఏందంటే, అస్తమానం లైకు అంటూనే ఉంటాం. బట్ నాకు తెలిసి చాలామందికి అసలు మీరు యూఎస్‌కొస్తే అంతే పాడ్‌కాస్ట్‌లో చెప్పినట్టు మీరు యూఎస్‌కొస్తే అందరూ వాడుకునేదే లైకు. నేను గూడా రోజు 100 సార్లు చెప్పుకుంటా. కానీ ఇక్కడేందంటే ప్రొఫెషనల్ పాడ్‌కాస్ట్‌లో ప్రొఫెషనల్ పాడ్‌కాస్ట్‌లో ప్రతిసారి లైక్ అంటే మమ్మల్ని గూడా సావదొబ్బుతారని జెప్పి అది అట్లా చేయకూడదుగా అది మేము వి డోంట్ డూ ఇట్ అనమాట. సో, చాలా అంటే దాన్ని తక్కువ జేయడానికి, దాన్ని లిమిట్ జేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటామనమాట. సో, బ్రేక్‌కొచ్చే కొద్దీ అంటే 2 వారాలు అమ్మా! 2 వారాలు ఇంత ప్రశాంతంగా లైక్ 2 స అంట్ 2 వారాలు ఇంత ప్రశాంతంగా ఉంటదా? అనేది నేనెప్పుడు అనుకోలేదు. బేసిక్‌గా ఏమైందంటే, ఐ థింక్ నేను చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నా. వారానికి 2 సార్లు అండ్ రోజులు ఎంత త్వరగెళ్తాయంటే రికార్డ్ జేస్తాం. సినిమా జూస్తాం. సినిమా జూసిన తర్వాత ఏం జూసామో వెంటనే మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి జూసి, అరె! నేనేమనుకున్నానురా అని మళ్ళీ రాసుకొని, దాని తర్వాత రికార్డ్ జేసి, దాని తర్వాత టైంకి పెట్టి, సో, పనులట్లా పనులట్లా జరుగుతూనే ఉన్నాయి. నా సంగతానికొస్తే ఏమైనా అప్‌డేట్‌లున్నాయంటే, సర్జరీ చాలా బావుంది. ఇప్పుడు నేను క్లియర్‌గా చూడగలను. సో, అదైతే చాలా మంచిగెళ్ళింది. ఐ సర్జరీ అంటే లేసిక్కు. దాని తర్వాత మా స్క్రిప్టు మేము బయటకి పంపించామండి. కానీ దాని వలన మాకేమైనా అప్‌డేట్‌లొచ్చాయంటే, ఇప్పటి వరకు బొంగు గూడా రాలే. అండ్ నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నా. నా పేషెన్స్ ఓడిపోతుంది. బట్ హోప్‌ఫుల్లీ కమింగ్ మంత్స్‌లో మాకు కొంచెం మంచి వార్తలు ఉంటాయనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటేందంటే లాస్ట్ ఇయర్ హాలీవుడ్‌లో స్ట్రైక్ అయింది. అప్పుడు యాక్టర్స్ అండ్ రచయితలు స్ట్రైక్ అయితే, ఈసారి బిహైండ్ ద సీన్స్ పీపుల్ గ్రిప్ వాళ్ళు, గ్యాఫర్సు వీళ్ళందరూ లైక్ బిహైండ్ ద సీన్స్ పనిచేసే వాళ్ళు, వాళ్ళ కాంట్రాక్ట్ టాక్స్ ఇప్పుడొస్తున్నాయి గాబట్టి ఇంకో స్ట్రైకు రావచ్చు అనేది ఇప్పుడు టాకు. సో, మొత్తానికి అంతా స్లో అయింది. అసలు ఏం జరుగుతుందో ఎవడికి ఏం తెలీదు. ఆడిషన్స్ లేవు, బొంగు లేదు, అసలు ఏమీ లేదు. సో, చాలా ఫ్రస్ట్రేట్‌గా ఉన్నాం. బట్ మరొకసారి మిమ్మల్ని అందరిని ఎంటర్‌టైన్ చేయడానికి ఇక్కడ మేమొచ్చాం. సో, మరొకసారి మా వినే ప్రేక్షకులకి స్వాగతం. అండ్ కొత్త వచ్చిన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఇది మా పాడ్‌కాస్టు అండ్ సో, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, అప్డేట్‌లు, రెస్పాన్స్ అదంతా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ! ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే, ఒక త్రివిక్రమ్ గారు తీసిన ఫస్ట్ సినిమా. ఆయన ఫస్ట్ దర్శకత్వం చేసినటువంటి సినిమా 'నువ్వే నువ్వే'. సో, యాస్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ మనం చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. దిస్ మూవీ స్టార్ తరుణ్ గారు, శ్రేయ గారు, ప్రకాష్ రాజ్ గారు, చంద్రమోహన్ గారు, సునీల్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు గారు, సుధా గారు, ప్రగతి గారు, రాజీవ్ కనకల్ గారు, అనిత చౌదరి గారు, స్వప్నవధురి గారు, శిల్పా చక్రవర్తి గారు, సుదర్శన్ గారు అండ్ మన నవీన్ గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిసిస్ట్ అండ్ ఈ సినిమాకి సింగిల్ కార్డ్ రాసినటువంటి అండ్ త్రివిక్రమ్ గారి వాళ్ళ మావయ్య. సో, ఎవరికైనా తెలియకపోతే సిరివెన్నెల గారి తమ్ముడు కూతురు త్రివిక్రమ్ గారి వాళ్ళ భార్య. సో, సౌజన్య గారు షీ ఈస్ ది నీస్ ఆఫ్ సిరివెన్నెల గారు. సో, వరుసగా త్రివిక్రమ్ గారికి మావయ్య అయ్యారు ఐ థింక్. సో, బట్ రాసేది సినిమాలో సీతారామ శాస్త్రి గారు. సో, ఇది ఫస్ట్ కొలాబరేషన్ బిట్వీన్ అంటే రైటర్ అంటే ఒక దర్శకుడు, రచయిత ఎక్స్‌క్లూసివ్‌గా. బికాజ్ ప్రీవియస్‌గా ఆయన రచయితగా పనిచేశారు. ఏంటి త్రివిక్రమ్ గారు పనిచేశారు. ఆఫ్‌కోర్స్ 'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వే కావాలి', 'మన్మధుడు', 'మల్లీశ్వరి' అన్ని సినిమాలు ఆల్మోస్ట్ సిరివెన్నెల గారు రాశారు. బట్ ఎక్స్‌క్లూసివ్‌గా ఒక రైటర్, డైరెక్టర్
సారీ, లిరిక్ రైటర్, డైరెక్టర్ ఇది ఫస్ట్ కాంబినేషన్ 'సిరివెన్నెల' గారు అండ్ 'త్రివిక్రమ్' గారు. సో, మరొకసారి ఆయన సింగిల్ కార్డ్ చేశాడు. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి సల్లూరి కోటేశ్వరరావు గారికి ఏకే కోటి గారికి, సినిమాకి సినిమాటోగ్రఫీ చేసినటువంటి 'నువ్వే కావాలి' ఫేమ్ హరు అన్మోని గారు, ఎడిటింగ్ చేసినటువంటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, ఈ సినిమాకి ఆర్ట్ చేసినటువంటి రంగ పేకటి గారికి, రామ్మోహన్ గారికి, సినిమాకి కోరియోగ్రఫీ చేసినటువంటి మన 'చంద్రబోస్' గారి వైఫ్ 'సుచిత్ర చంద్రబోస్' గారు అండ్ 'శంకర్ మాస్టర్'. సినిమాకి మేకప్ చేసింది నరసింహ గారు. కాస్ట్యూమ్ చేసింది 'శివ అండ్ కదీర్'. ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియ గారు. ఈ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ ఎన్. రవీంద్ర రెడ్డి అండ్ ఎం. శ్రీనివాసరావు. ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ మధు గారు. అసోసియేట్ డైరెక్టర్స్ ఎన్. రవీంద్ర బాబు గారు, గోపి గారు అండ్ మన అబ్బూరి రవి గారు. ఈ సినిమాకి కో డైరెక్టర్స్ బి. సుబ్బారావు గారు, జి. సుధాకర్ గారు. ఈ సినిమాకి నిర్మాత శ్రవంతి రవికిషోర్ గారు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆఫ్ కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సెవెంతి మూవీస్. అండ్ ఈ సినిమా అక్టోబర్ 10th, 2002న సినిమా విడుదలైంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. అందరికీ ఈ సినిమా ఎందుకు తెలుసంటే, ఇది ఆబ్వియస్‌గా త్రివిక్రమ్ ఫస్ట్ డెబ్యూ మూవీ అనమాట. సో, డైలాగులు, పాటలు దాని తర్వాత దాని తర్వాత లైక్ 'తరం' గారు ఆయన కెరీర్‌లో నాకు తెలిసి 4 పెద్ద హిట్లున్నాయి. 'నువ్వే కావాలి', ఈ సినిమా అండ్ దెన్ 'నువ్వు లేక నేను లేను'. సో, యాక్చువల్లీ 'నువ్వు లేక నేను లేను' 2002 అనే సంవత్సరంలో సంక్రాంతికి 'నువ్వు లేక నేను లేను' వచ్చింది. దాని తర్వాత బేసిక్‌గా ఏంది దసరాకి ఈ సినిమా వచ్చింది 'నువ్వే నువ్వే'. సో, అంటే ఆ స్ట్రీక్‌తో పాటు బేసిక్‌గా ఓ రకంగా చూస్తే 'తరుణ్' గారి కెరియరు, 'ఉదయ్ కిరణ్' గారి కెరియరు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఏంటంటే లైక్ ఫస్ట్ 3 పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టరు ఐ థింక్ ఎవరు ఇవ్వలేదు మళ్ళీ. తర్వాత స్లోగా వాళ్ళందరూ ఫేడ్ ఔట్ అయ్యారు అట్లాగా. సో, అందరికీ ఈ సినిమా గుర్తు. బట్ నేనైతే బల్లగుద్ది చెప్తున్నా. అంటే నిజాయితీగా చెప్తున్నా. నాకు 'త్రివిక్రమ్' గారు తీసే సినిమాల్లో అంటే 'అజ్ఞాతవాసి', 'వక్రమెట్టు'. సో, లైక్ 'త్రివిక్రమ్' గారి రీవాచబుల్ సినిమాస్‌లో నేను తక్కువ చూసే సినిమా అయితే ఇది. ఎందుకంటే బేసిక్‌గా ఈ సినిమాకి ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. అండ్ లైక్ నాకు డ్రామా సినిమాలు లైక్ ఈ హార్డ్ కోర్ డ్రామా ఆర్ లవ్ స్టోరీస్ అనేవి నాకు పెద్దగా ఎక్కవు. అంటే ఈదర్ సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి. సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. అంటే ఈ సినిమా జానర్ ఏంటో ఐ థింక్ ఇది లైక్ ఔట్ అండ్ ఔట్ ఒక లవ్ స్టోరీ. లైక్ బట్ ఇట్స్ లైక్ ఎ లవ్ స్టోరీ డ్రామా. ఇది రామ్ కామ్ గాదు. ఇది లవ్ స్టోరీ డ్రామా. అలాంటి జానర్ మనం జెప్పేయొచ్చు. సో, సినిమా అప్పుడు బాగా గుర్తు. ఫస్ట్ టైమ్ వీహెచ్ఎస్‌లో జూసాను. అది ఫస్ట్ సారి. సెకండ్ టైము నాకు బాగా గుర్తు. ఏమైందంటే ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుండే సెమెస్టర్‌కి కాలేజ్‌లో. సో, ఆ రాత్రి నేనెక్కువ పడుకోలే. అప్పుడు అప్పుడు లెక్కలు ఫైనల్. ఎలాగైనా పాస్ అవ్వాలి. ఎలాగైనా పాస్ అవ్వాలని జెప్పి, ఆ రోజు ఎక్కువ పడుకోకుండగా మొత్తం బాడీలో ఆ యాంక్సైటీ ఉంటది గదా! అరే! పాస్ అవుతామా లేదా అని జెప్పి, లేకపోతే గోవిందా గోవిందా అన్నట్టు అది మొత్తం మేము జేసాం గదా! సో, అప్పుడేమైందంటే అప్పుడు చాలా కష్టపడి ఈ సొల్లంతా ఎందుకు జెప్తా. అప్పుడు చాలా కష్టపడి ఎగ్జామ్ ఇచ్చాను. ఫైనల్‌గా అంటే పాస్ అయ్యాను. ఓకే. సో, దాని తర్వాత ఇంటికొచ్చి తిండి తిని, తిండి తినిన తర్వాత ఆఫ్‌కోర్స్ ఏమవుతది నీకొంచెం నీరసం వస్తది గదా! తిండి తినిన తర్వాత అంటే అస్సలే పడుకోలేదు. దాని తర్వాత లేట్‌గా తిండి తిన్నా. బెడ్ మీద ఏదో పెట్టుకొని బెడ్ మీద కూర్చుంటే 'నువ్వే నువ్వే' సినిమా పెట్టుకున్నా. ఆ నీరసంతో పాటు నేను పడుకున్నా. సినిమా ఫినిష్ జేయలే. మళ్ళీ లేచా. దాని తర్వాత ఫినిష్ జేసి నాకు ఓపిక లేదింక. సో, అప్పుడయింది. అది 2016 డిసెంబర్‌లో అయింది. ఆ తర్వాత అనుకున్నా. ఓకే. అన్నీ వరుసబెట్టి ఎన్నో సినిమాలు లైన్‌లలో చూసాం గదా! 'ఉదయ్ కిరణ్' గారి సినిమాలు, 'తరుణ్' గారి సినిమాలు అని జెప్పి, సర్లే ఇది గూడా పెట్టేద్దాం అని జెప్పి ఇప్పుడు జూసా. రివాచ్ చేద్దాం అని జెప్పి. సో, హానెస్ట్‌గా జెప్పాలంటే నాకు సినిమా ఎట్లా అనిపించిందంటే డెఫినెట్‌లీ బావుంది అని నేను జెప్తా. బట్ ఒక్కటి జెప్పాలంటే ఐ జస్ట్ డోంట్ థింక్ ఇది నా టైప్ ఆఫ్ సినిమా అనేది గాదు. లైక్ ఒక మంచి సినిమాకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ దీంట్లో ఉన్నాయి. బట్ నాకైతే సినిమా చాలా స్లోగా అనిపించింది. చాలా లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ డైలాగ్ హెవీ అనిపించింది. సో, మొత్తానికి నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మొత్తం నేను ఎంజాయ్ చేయలేకపోయా. అంటే దేర్ ఆర్ సంథింగ్ అంటే నేను ఎంజాయ్ చేసేవి
చాలా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ ఓవరాల్‌గా జూస్తే ఇది లైక్ ఒక ఫ్లాలెస్ సినిమా అంటే లేదు. అది నేను చెప్పలేను. అంటే నేను ఎక్కువ ఏసుకోనులే. అది చాలా మైనర్ విషయాలు గానీ ఇప్పుడేందంటే ఒక సినిమా చూసినప్పుడు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నువ్వు ఎంటర్‌టైన్ అయ్యావంటే ఇఫ్ ది ఆన్సర్ ఈస్ నో దెన్ ఆబ్వియస్‌గా ఏదో ఒకటి ఉండే ఉంటది గదా! సో, నాకు అట్లానే అనిపించింది సినిమా చూసినప్పుడు. సో, యాహ్! ఇట్ వాస్ స్టిల్ గుడ్ బట్ పర్ఫెక్ట్ నాకైతే ఏమి అనిపియలేదు. సో, యాహ్! సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సంగతానికొస్తే, సో, అప్పుడేమైందంటే 'నువ్వే కావాలి' సినిమా వనమాని హౌస్‌లో షూటింగ్ జేస్తుంటే త్రివిక్రమ్ గారు, రవికిషోర్ గారు వాళ్ళేదో రోడ్ మీద నడుచుకుంటూ 4 సిగరెట్లు కాల్చిన తర్వాత అంటే ఆయన స్క్రిప్ట్ రాయలేదు, ఏం జేయలేదు. ఆయన జస్ట్ ఒక లైన్ ఉండేది. ఈ కథ లైక్ లైన్ నరేట్ చేయడం జరిగింది రవికిషోర్ గారికి. రవికిషోర్ గారు ఆయన కారు దగ్గరికెళ్ళి చెక్ బుక్ తీసుకొచ్చి, త్రివిక్రమ్ గారు 'నువ్వే కావాలి'కి ఆయన ఫుల్ రిమ్యూనరేషన్ ఎంతుందో 'నువ్వే కావాలి'కి ఆ అమౌంట్ అడ్వాన్స్‌గా ఇచ్చేసారు 'నువ్వే కావాలి'కి. అంటే ఆయనంతా నమ్మారు ఈ సినిమా తీసినందుకు. అంటే ఆయన టాలెంటు, ఆయన కేపబిలిటీ, ఆయన 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 రాసే విధానం అంతా చూసి సో, ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. త్రివిక్రమ్‌తో ఒక సినిమా తీయాలి. ఈయన లాంచ్ చేయాలని జెప్పి. సో, అప్పుడేమైందంటే ఆ పాటకి అంటే ఆయన ఇదంతా ఆయన జేసేవాడికి ఇంకా 'నువ్వే కావాలి' ఇంకా రిలీజ్ గాలే. కానీ ఆయనకెప్పుడూ ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. లేదు ఈయన చేస్తారని జెప్పి. సో, బేసిక్‌గా అప్పుడేమైందంటే యాక్టర్లు లేకపోతే క్రూ వెతుకుతునే కొద్దీ ఇప్పుడు నువ్వు ఒక సినిమా మీద పని జేసిన అంటే ఒక సినిమాలో నువ్వు పని జేశావనుకో, అది లైక్ ఒక గుడ్ విల్ ఉంటది కదా! గుడ్ విల్ తెలుగులో ఎట్టా చెప్పడం నాకు తెలీదు గానీ, గుడ్ విల్ అనేది లైక్ అంటే బేసిక్‌గా అదే గదా! నువ్వు పని జేసిన వాళ్ళతో ఓకే. వీడంటే మాకిష్టం అని జెప్పి. సో, బేసిక్‌గా గుడ్ విల్‌తో 'నువ్వే కావాలి'కి ఎవరైతే పని జేశారో ఒక హీరోయిన్ తప్పితే ఓకే. హీరోయిన్ 'ప్రకాష్ రాజ్' గారు తప్పితే అందరూ ఆ సినిమాకి అంటే టెక్నీషియన్స్ పరంగా ఆ సినిమాకి 'కోటి' గారు సంగీతం కొట్టారు. ఓకే. 2 సినిమాలకి 'హరి అన్మోల్' గారు ఫోటోగ్రఫీ డీఓపీగా పనిజేశారు. అండ్ దెన్ సంగీతం ఎవరు జేశా సారీ ఎడిటింగ్ ఎవరు జేశారంటే 'నువ్వే కావాలి'కి శ్రీకర్ ప్రసాద్ గారు. ఐయామ్ 100% ష్యూర్. ఒక విషయం జెప్తా మీకు. ఏంటిది ఆహ్, శ్రీకర్ ప్రసాద్ 'నువ్వే కావాలి'కి శ్రీకర్ ప్రసాద్ గారు. అండ్ దెన్ 'నువ్వేకి' శ్రీకర్ ప్రసాద్ గారు. సో, ఆ గుడ్ విల్‌తో అందరూ ఆ సినిమాలో ఎవరైతే పనిచేశారో, ఎవరైతే ఉన్నారో మెజారిటీ 'నువ్వేకి' కూడా వాళ్ళు పనిచేశారు. సో, అప్పుడేమైందంటే కొత్తగా వచ్చిన ఒక హీరోయిన్ 'శ్రేయ' ఈ సినిమాకి ఆయన మంచిగా సూట్ అవుతదని జెప్పి, అప్పుడు ఆయన త్రివిక్రమ్ గారు ముంబైకెళ్ళడానికి ఆయన అమ్మగారు కలిసి శ్రేయకి కథ చెప్పడం జరిగింది. అండ్ ఆయన ఒప్పుకున్నారు. అప్పుడేమైందంటే ఇండస్ట్రీలో అంటే 'ప్రకాష్ రాజ్' గారి మీద ఒక చిన్న ఒక ఒక బ్యాన్ నడిచేదనమాట. సో, ఆ బ్యాన్ వాళ్ళు మొత్తం తీసేసి వాళ్ళ పనాలు చూసుకున్నారనమాట. బట్ లేదు ఆయన ఆల్‌మోస్ట్ అన్నీ అంటే 'త్రివిక్రమ్' గారి సినిమాలు 'ప్రకాష్ రాజ్' గారి అంటే ఫన్నీ విషయం చెప్తా మీ అందరికి. 'త్రివిక్రమ్' గారు అండ్ 'మహేష్' గారు తీసే అన్ని సినిమాలు 'ప్రకాష్ రాజ్' గారు ఉంటారు. అండ్ 'త్రివిక్రమ్' గారు, 'ప్రకాష్ రాజ్' గారు కలిసి తీసే సినిమాలు ఆహ్ అంటే అంటే 'త్రివిక్రమ్' గారి దర్శకత్వం చేసే సినిమాలు 'నువ్వే', 'అతడు', 'జల్సా', 'కలేజా', 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అండ్ ఇంకేమైనా మిస్ అవుతున్నానా? అది 5 అంటే 'సన్ ఆఫ్ సత్యమూర్తి' క్యామియో అనుకో. అది సిక్స్త్ మూవీ 'గుంటూరు కారం.' ఓకే. సో, ఆ అన్ని సినిమాల్లో 'ప్రకాష్ రాజ్' గారు, 'త్రివిక్రమ్' గారు పనిచేశారు. సో, ఐ థింక్ పాటలు షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు న్యూజిలాండ్‌కెళ్ళారు. అంటే నాకదే అనిపించింది. న్యూజిలాండో లేకపోతే స్విట్జర్లాండ్ ఏదో ఒకటి. 2 ఒకేలాగా ఉంటాయి కాబట్టి. సో, అక్కడ వాళ్ళు షూటింగ్ చేశారు. దాని తర్వాత సో, ఈ సినిమా వాళ్ళెప్పుడు తీశారంటే 'నువ్వు నాకు నచ్చావు' రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఈ సినిమా 'త్రివిక్రమ్' గారు ఈ సినిమా తీశారనమాట. సో, లైక్ అంత లైక్ అంత సేపయింది. అండ్ దెన్ ఏమైందంటే యాక్చువల్లీ ఈ సినిమా నేను అనుకున్నట్టు నేను అనుకున్నంత అది నేను నేను తీయలేకపోయా. ఎందుకంటే నేను పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు. ఇది 'త్రివిక్రమ్' గారు చెప్పారు. సింపుల్‌గా ఆయన ఏం చెప్పారంటే, నాలో ఉండే డైలాగ్ రైటర్. సో, నాలో ఉండే ఒక రచయిత, నాలో ఉండే దర్శకుడిని ఆ రచయితని ఎక్కువ డామినేట్ జేసింది. కానీ తీరా జూస్తే సినిమా హిట్ అయింది. నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టింది. బాక్స్ ఆఫీస్ పరంగా సినిమా హిట్ అయింది. అండ్ జస్ట్ అట్లా 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 వెళ్ళిపోయిందంతే. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లు ఇంకేమైనా ఉన్నాయంటే ఒక్క నిమిషం ఆలోచిస్తున్నా మీ అందరికి ఏమైనా జెప్పాలంటే ఆహ్, సో, యాక్చువల్లీ ఒకటుంది. ఇది
వాళ్ళెక్కడో యాహ్! సో, డాక్టర్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియం బీహెచ్‌ఈఎల్‌లో ఐ థింక్ త్రివిక్రమ్ గారికి ఒక సెంటిమెంట్ ఉంది. బీహెచ్‌ఈఎల్‌లో ప్రతి సినిమా ఒక షూటింగ్ చేయాలనమాట. సో, అప్పుడు వాళ్ళేం తీసినారంటే ఐ థింక్ ఆ క్రికెట్ సీన్ అనమాట. ఆ క్రికెట్ సీన్ వాళ్ళు తీస్తే ఆ సీన్‌కి ఖర్చు బేసిక్‌గా 1.25 లాక్స్ అనమాట. ఓకే. సో, అప్పుడేమైందంటే వాళ్ళు 15 మోడల్సు వాళ్ళు హైర్ చేశారనమాట. హీరోయిన్, హీరోయిన్ ఫ్రెండ్స్‌గా. అంటే ఒక్కొక్కడికి రూ. 1000 ఇచ్చారు రెమ్యూనరేషన్. దాని తర్వాత ఇంకో 100 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు వాళ్ళు పిలిచారు. ఆ క్రౌడ్ మొత్తం వాళ్ళు చేయడానికి. వాళ్ళందరికీ 300 ప్రతి ఒక్కడికి. దాని తర్వాత ఆ స్టేడియం రెంట్ చేయాలంటే రోజుకి 35,000. సో, అదంతా వాళ్ళు చేసే కొద్దీ వాళ్ళు అదంతా వాళ్ళు అదంతా వాళ్ళు చేశాడనమాట. సో, ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇట్ వాస్ అదద సెప్టెంబర్ 10థ్, 2002 7 ఏఎంకి. సో, సెప్టెంబర్ 10థ్, 2002 ఆ రోజు వాళ్ళ క్రికెట్ సీన్ తీసినారనమాట ఫస్ట్ హాఫ్‌లో. సో, అదనమాట. అది అవి దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సారీ ఇది చేసి చాలా సేపయింది. సో, సారీ. నేను గూడా కొంచెం లాగ్ ఉన్నట్టు అది నేను జేసినా గాబట్టి ఊడిగా. సో, దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు కథా సంగతానికొస్తే వెరీ సింపుల్ అండి. అంటే అందరు గుర్తు కానీ నేను జస్ట్ మొహమాటం కోసం నేను జెప్తా. సో, సినిమాలో అంజలి ఉంటది. అంజలి ఒక మల్టీ మిలియనేర్ వాళ్ళ కూతురు. వీడు వేరు విశ్వనాథ్. వాడు చాలా బలిసినోడనమాట. కానీ వాడేం జేశాడనేది మాకు తెలీదు. ఓకే. అది వేరే విషయం అనుకో. ఇది మా 'ప్రకాష్ రాజ్' గారు. సో, ఆయనకేందంటే, నా ప్రేమ నా కూతురు మీద దానికంటే ప్రేమ ఈ ప్రపంచంలో దేనికంటే అసలు ఈ దానికంటే గొప్పది ఇంకేం లేదు. నా అంటే నాకంటే నా కూతురిని ఇంకెవరు అంటే నాకంటే నా కూతురిని ఇంకెవరు ఎవరు ప్రేమించలేరు. ఎక్కువ ప్రేమించలేరు అనే ఆయనకొక మైండ్‌సెట్ ఉంటదన్నమాట. ఆయనకు ఆలోచన ఉండే ఉంటది. సో, అప్పుడేమైందంటే ఈయనకి ఆయన కూతురు ఎంతిష్టం అంటే, కేవలం ఐస్ క్రీమ్ తినడానికి వాడొక ఐస్ క్రీమ్ పార్లర్ ఆడ కొంటాడనమాట. సో, అప్పుడేమవుతదంటే, ఆమె కాలేజ్ సెలెక్ట్ చేసుకునే విధానంలో ఆమె ఏదో కాలేజ్ సెలెక్ట్ జేస్తది. దాని తర్వాత వీడేదో అనుకుంటాడు. కానీ పోనీలే ఆమెకిష్టమైన కాలేజు వెళ్ళనివ్వండి అని జెప్పి, అప్పుడేమవుతదంటే అమ్మాయి కాలేజ్‌కెళ్తది. దాని తర్వాత ఒకడుంటాడు. వాడేదో పేకాట ఆడుతుంటే రిషి అని ఒక అబ్బాయి ఉంటాడు. వాడిదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ డ్యాడీ చంద్రమోహన్ గారు ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్ ఓనర్ అనమాట. సో, వీడేందంటే ఒక హ్యాపీ గో లక్కీ. వాడు అందరు అమ్మాయిలతో ఆడుకునే టైపు అదంతా వాళ్ళు చేసే కొద్దీ. సో, 'రిషి' ఒక సీనియరు. ఈ అమ్మాయి అయితే ఒక యాహ్! ఈ అమ్మాయి అయితే ఎలా చెప్పాలి ఈ అమ్మాయి అయితే ఒక ఫ్రెష్‌మెన్ అనుకుంటా. ఫ్రెషర్. ఇండియాలో ఫ్రెషర్స్ అని మీరు పిలుస్తారు కదా! మేమైతే ఫ్రెష్‌మెన్ అని మేము పిలుస్తాం బేసిక్‌గా. సో, కొన్ని అనుకోని కారణాల వలన వీళ్ళు ఇది చేస్తూ, అది చేస్తూ, ఇదంతా వాళ్ళు చేస్తూ ఆఫ్‌కోర్స్ టిపికల్ తెలుగు మూవీ స్టైల్‌లో వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. కానీ విశ్వనాథ్ గాడికేందంటే, వాడు కావాల్సిన ఒక కొడుకు నన్ను ఎప్పుడు నా అల్లుడు నన్నెప్పుడు ఎదిరించకూడదు. అంటే అంటే హి షుడ్ నెవర్ ఛాలెంజ్ మీ అనమాట. నేను ఏది జెప్పినా వాడు వినాలి. అని వాడికో పట్టుదల ఉండే ఉంటది. సో, తరుణ్ ఏం చెప్తాడంటే, నాకో కల ఉంది. కలేందంటే బీచ్ రోడ్‌లో క్యాండిల్ లైట్ పెట్టుకుంటూ, లేదు బీచ్ మీద అర్ధరాత్రి క్యాండిల్ లైట్ పెట్టుకుంటూ అని జెప్పి, అంటే కొంచెం అర్థం కాలేదు. అంటే సినిమా బావుందండి. నేను లైట్ తీసుకున్నా గానీ. అంటే కాలేజ్‌కెళ్ళి చదువుకోకుండగా కాలేజ్‌కెళ్ళి చదువుకోరా అంటే, ఈడు డబ్బులని తీసుకొచ్చి అంటే అన్ని డబ్బులు అసలు నాకేం అర్థం కాలేదు. అది తర్వాత చెప్తాలే. వీళ్ళిద్దరూ ముంబైకి పొద్దున హైదరాబాద్ నుండి ముంబైకి వాళ్ళొక ఫ్లైట్ తీసుకుంటారు. రాత్రి పూట వాళ్ళు తిండి తింటారు. క్యాండిల్ లైట్ డిన్నరు బీచ్ మీద. అండ్ దెన్ అర్ధరాత్రి వాళ్ళు మళ్ళీ ఫ్లైట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్‌కొస్తారు. అప్పుడేమైందంటే ఆహ్, ఆమె ఫ్రెండ్స్‌తో దాని తర్వాత అమ్మాయి ఇంటికొస్తది. విశ్వనాథ్ వాడింకా మేలుకొని ఉండే ఉంటాడు. సో, వాడడుగుతాడు. "అసలు ఎక్కడెళ్ళావు?" అంటే, మా ఫ్రెండ్స్‌తో ఉన్నాను నాన్న" అని జెప్పి. సో, వీడికి అనుమానం వచ్చి, వాడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉందో వాడు ఫోను జేసిటాడు.
ఫోను జేసే కొద్దీ అమ్మాయి జెప్తది. లేదు అంకల్ నా దగ్గర లేదని జెప్పి, ఓహో! ఇది, ఇది, ఇది నా దగ్గర అబద్ధాలు ఆడుతుందా అని జెప్పి దాని తర్వాత వాడు ఆడిటర్‌కి ఫోను జేస్తాడు. ఏందంటే నువ్వు ఒక పని జేయాలి. పని జేసే కొద్దీ ఆహ్, పని జేసే కొద్దీ వాడు జెప్తాడు. అంజలి ఏదో ఆమె ఒక ఫ్లైట్ ఎక్కింది సార్. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎవరితో లైక్ ఫ్రెండ్‌తో ఎవడో అబ్బాయితో వెళ్ళిందంట సార్ అని వాడేదో చెప్తాడు. ఇప్పుడు వీడి అవమానం పిచ్చి పీక్స్‌లో ఉండే ఉంటది. సో, అండ్ దెన్ యాక్చువల్లీ వాళ్ళెక్కడో లైక్ ఏదో వాళ్ళేదో ఒక బిల్డింగ్‌లో ఉంటే వీడు రిషి గాడిని కలుస్తాడు. అది వాడికి అవమానం వస్తది. లైక్ వీడేదో ఏంటి వాడు కొన్ని ఎక్స్ట్రాలు చేస్తాడు వాడితో మాట్లాడే కొద్దీ. సో, ఆడు చేస్తే వాడు గుర్తుపడతాడు. సో, వాడు పిలుస్తాడు. ఏందంటే, "నా కూతురిని ప్రేమిస్తున్నావా?" వీడైతే నీట్‌గా ఒక గాల్ఫ్ కోర్స్‌లో ఈడైతే క్లబ్ తిప్పుదామంటే ఆడొస్తాడు. ఏందంటే, సో, వాడు చెప్తాడు. "నా కూతురిని ఏం చూసి అంటే నీలో ఏం చూసి నా కూతురికి నేను నీకివ్వాలి. ఈ డబ్బు తీసుకొని నా కూతురిని వదిలేయి. ఓకే. ఎందుకంటే నీకు 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 ఉద్యోగం లేదు. నీకు సంపాదన లేదు. నా కూతురిని ఎట్లా పోషణ చేస్తావు? ఈ డబ్బు తీసుకొని నువ్వు దబ్బేయి" అని చెప్పి ఆడు, ఆడు తీసుకొని ఉంటాడు. అంటే ఈ రూ. 1,00,00,000 ఉంది. ఇది తీసుకెళ్ళి నా కూతురు మర్చిపో అని ఆడు జెప్తాడు. ఆడు తీసుకుంటాడు. కానీ ఆడు మళ్ళీ వెనక్కిగిస్తాడు. ఎందుకంటే విశ్వనాథ్‌కి జెప్తాడు. నా ఆహ్, నా డబ్బు, నా ప్రేమని నువ్వు కొనలేవు. అంజలికి నీ మీద ఉన్నంత ప్రేమ నీ నీ ప్రేమ కంటే గొప్పది అని ఆడు అంటే ఆడో సవాలిస్తాడు. వాడో ఛాలెంజ్ జెప్తాడు. సో, ఇదంతా జేసుకునే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య దాని తర్వాత సడెన్‌గా లైక్ అమ్మాయి అన్నవరం ఎళ్తది. ఐ థింక్ అన్నవరమే అనుకుంటా. లైక్ సడెన్‌గా వాళ్ళు అన్నవరం ఎళ్తారు. అన్నవరం ఎళ్ళే కొద్దీ వీడు గూడా ఫాలో అవుతాడు. బండి మొత్తం ఆడనే తోలుతాడు. దాంతో మంచిగా హాయిగా రాత్రి పూట నిద్రపోతాను రాత్రి నాడుగా అని వాడు పాట పాడతాడు. అండ్ దెన్ విశ్వనాథ్‌కి మళ్ళీ అనుమానం వస్తదనమాట. సో, ఏదో జరుగుతూ ఉంటాయి. సో, మొత్తానికి రిషి గారిని అవమానం చేయడానికి వాడింటికి పెళ్లి సంబంధం కుదిరిపిస్తారనమాట. ఏందంటే ఒక బిచ్చగాడు వాడింటికి పట్టుకొస్తాడు. బిచ్చగాడు ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత ఆహ్, రిషి వాళ్ళ చెల్లెలికి పెళ్లి సంబంధం కుదరడానికి వీడు ప్రయత్నం చేశాడనమాట. సో, చంద్రమోహన్‌కి ఆబ్వియస్‌గా తిక్కలేస్తది అని ఆయన జెప్తారు. బట్ అదంతా జరిగిన తర్వాత, "ఓహ్! చూడు ఇప్పుడు నీకు బాధేస్తుందా? మరి నాకెంత బాధ అనిపియాలి" అని వాడు జెప్తాడు. ఆ తర్వాత రిషి గాడు విశ్వనాథ్ ఆఫీస్‌కెళ్ళి వాడేదో సెక్యూరిటీ గార్డ్‌ని కొడతాడు. దాని తర్వాత కంప్యూటర్ పగలగొడతాడు. దాని తర్వాత రిషి ఎవరైతే ఉందో యూ నో బిచ్చగాడు పంపించారు గదా! ఎప్పుడు లైక్ నేను నీకు చూపిస్తా ఏదో ఒకటి అని జెప్పి. కానీ ఒకటి మాత్రం అంజలిని నేను ప్రేమిస్తున్నానని జెప్పి. ఆవిడేమవుతదంటే ఆహ్, ఇదంతా గాదు. సో, ఆ రోజు ఫోను మీద కనుక్కునేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడెవడో ఆడ కంపెనీలో ఎంప్లాయీ. వ అంటే ఈ రిషి గాడు గాకుండా వీడు అంటే ఈ రాండమ్ ఎంప్లాయీతో విశ్వనాథ్ గాడు వాడు శ్రేయకిచ్చి పెళ్లి చేద్దాం అనేది వాడు ఫిక్స్ అవుతాడు. ఆడు జెప్తాడు, ఈ నాన్న బలవంతం జేశాడు. నాకు కూడా ఇష్టం లేదు. కానీ మీ నాన్నకి చెప్పే ధైర్యం ఉందా అని జెప్పి, అమ్మ ఏడ్చుకుంటూ రిషి ఐ లవ్ యూ రా, లవ్ యూ రా అని జెప్తుంటే, లేదు ఇది కరెక్ట్ కాదు అంజలి. ఇద్దరు లేచిపోయి మేమిద్దరం పెళ్లి జేసుకోలేము. అందరిని ఎదిరించి మీ నాన్నని ఒప్పించేలాగా నేను పెళ్లి జేస్తాను. ఇది మాత్రం కరెక్ట్ కాదని జెప్పి, రేపు అప్పుడు ఏమవుతదంటే పెళ్లి ముహూర్తం వస్తది. పెళ్లి ముహూర్తం వచ్చిన తర్వాత అప్పుడు వీడొస్తాడు. అందరొస్తారు. దాని తర్వాత జెప్పాడు, అంకుల్ నీకో విషయం తెలుసా? మీరు ముహూర్తానికి ఏ టైంకి పెట్టారు? ఆ టైంకి అసలు సమయం దాటిపోయింది. అంటే మీ రూల్స్ మీ ప్రకారం మీ ఆలోచన టైంకి ఏదైనా అవ్వకపోతే ఇంకా మీరెట్లా చేశారు? అది మీరు చేస్తే అది తప్పన్నట్టు అని జెప్పి బేసిక్‌గా ఆడందరి ముందు వాడు అవమానం జేసి, దాని తర్వాత ఇంక అంతే సినిమా అయిపోతది. వాడు ఏం రియలైజ్ అవుతాడంటే, లేదు నేను తప్పు జేశాను. నా కూతురుని అంటే నాకంటే వీడు నా కూతురిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని జెప్పి ఇచ్చేసానురా. ఇచ్చేసాను. అని జెప్పి టిపికల్ విజయ్ భాస్కర్ గారి అంటే ఇన్‌ఫ్లూయెన్స్‌తో టిపికల్‌గా ఇట్ ఎండ్స్ విత్ యూ నో పెళ్లి అంటే ఫస్ట్ నైట్ సీన్ అన్నమాట. ఫస్ట్ నైట్ సీన్ ఇన్ ది సెన్స్ లైక్ వాళ్ళిద్దరు పెళ్లి అమ్మో! ఆళ్ళేం చూపియర్రా బాబు! ఒరేయ్! ఇది ఆ టైప్ సినిమా కాదది. సారీ అది చాలా యాహ్! అది నాట్ ఇన్ గుడ్ హెల్త్ జోక్. బట్ యాహ్! లైక్ ఆ వెడ్డింగ్ సీన్ తర్వాత లైక్ ఇన్ 'మన్మధుడు' ఆర్ ఇన్ 'మన్మధుడు' 'నువ్వు నాకు నచ్చావు' ఆ స్టైల్‌లో సినిమా ఎండ్ అయ్యి ఇంకా అంతే సినిమా అయిపోద్ది. సారీ నేను చాలా దరిద్రంగా చెప్పా. బట్ యాహ్! కొన్ని సార్లు అట్లా అవుతాయి. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే
తరంగారు చాలా అద్భుతంగా జేశారు అని అని నాకనిపిచ్చింది. అంటే అద్భుతమైన కామిక్ టైమింగ్ అండ్ నాకెందుకో లైక్ యాక్చువల్లీ ఈ సినిమాలో ఇట్స్ లైక్ ఎ వెరీ మెచ్యూర్ పెర్ఫార్మన్స్. అంటే ఆ కామిక్ టైమింగ్ దాని తర్వాత లైక్ ఆల్‌మోస్ట్ ఒక ఇంటెన్సిటీ అంటే 'రిషి' అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఇంటెన్సిటీ అనను గానీ ఆహ్, ఐ థింక్ వాడు చాలా సీరియస్‌గా ఉంటాడు. అంటే వాడికి చాలా క్లారిటీ ఉంటది. ఏందంటే వీడు విశ్వనాథ్ అనేవాడు వాడు విలన్ గాదు. వాడు జస్ట్ నాకు ఎదురొస్తున్నాడు. సో, వాడి దగ్గర నేను ప్రూవ్ జేసుకోవాలనమాట. నేను అంజలిని ఎంత ప్రేమిస్తున్నానని జెప్పి. సో, ఆ పట్టుదల అది మాత్రం చాలా మంచిగా చూపిచ్చారు. అంటే బేసిక్‌గా ఆయన క్యారెక్టర్ హి ఈస్ టోర్న్ బిట్వీన్ ఇప్పుడు హీరోని ఫాదర్‌ని ఒప్పించడం, దాని తర్వాత హీరోయిన్‌ని ప్రేమించడం. సో, ఆ ఇంటర్నల్ స్ట్రగల్ ఏదైతే ఉంటదో తరుణ్ గారు జస్ట్ కిల్డ్ ఇట్ అనమాట. ఆయన చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. దాని తర్వాత శ్రేయ గారు ఆమె కూడా చాలా మంచిగానే చేశారు. అసలు అంటే క్యారెక్టరైజేషన్ చాలా బబ్లీగా ఉంటది. అండ్ ఎమోషనల్ సీన్స్ స్పెసిఫిక్‌గా 'ప్రకాష్ రాజ్' గారితో అండ్ ప్రత్యేకంగా 'ప్రకాష్ రాజ్' గారితో ఆమె చాలా అంటే చాలా బాగా పనిచేసింది. అదే ఆమె క్యారెక్టర్ కూడా వాళ్ళు త్రివిక్రమ్ గారు చాలా మంచిగా డిజైన్ చేశారనిపించింది. ఎందుకంటే ఒక ఆలోచన ఉంటది. ఒక వే ఆఫ్ థింకింగ్ ఉంటది. ఒక ఐడియాలజీ ఉంటది. అదే ఆమె గూడా షీ హాస్ దిస్ ఇంటర్నల్ స్ట్రగల్ అన్నమాట. ఏందంటే నాన్న గొప్పదా? లేకపోతే రిషి గొప్పదా? నాకు నాన్న గావాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ రిషి గావాలి. సో, లైక్ ఆమె గూడా ఆ స్ట్రగల్ ఏదైతుందో మేము గూడా ఒక ఆడియన్స్‌గా మేము మేము ఫీల్ అవుతాం. అండ్ దెన్ 'ప్రకాష్ రాజ్' గారైతే అంటే ఏం జెప్తామండి. 'ప్రకాష్ రాజ్' గారు ఈస్ ఎక్సలెంట్. హి ఈస్ జస్ట్ అమేజింగ్. అంటే 'ప్రకాష్ రాజ్' గారు మీరు ఏ రోల్ ఇచ్చినా సరే ఆయన జస్ట్ కుమ్మేస్తారంతే. ఈ సినిమాల్లో జస్ట్ ఇంక్రెడిబుల్ పెర్ఫార్మన్స్ త్రూ అండ్ త్రూ. అసలు అంటే ఆయన పడే బాధ లేకపోతే ఆయన కూతురి మీద ఆయన ఉండే ఒక పట్టించుకోవడం అంటే తెలుగులో కేర్ చేయడం నాకు తెలీదు కానీ పట్టించుకోవడం అనేది మాత్రం నాకు తెలుసు. సో, అది ఆయన చేసే విధానం జస్ట్ ఆయన బ్రిలియంట్‌గా చేశారు. నెక్స్ట్ 'సునీల్' గారు హి ఈస్ హిల్లేరియస్. అంటే హిల్లేరియస్ ఎందుకంటే ఆయన టైమింగు, ఆయన డైలాగులు అండ్ ఆయన కామిక్ ఆహ్ ఆయన పెర్ఫార్మన్స్‌తో ఆఫ్‌కోర్స్ 'సునీల్' గారు ఎప్పుడైనా వచ్చినా మేము నవ్వుకుంటాం. అది ఫన్నీగా ఉన్నా లేకపోయినా. ఓకే. బట్ ఇక్కడైతే ఇట్స్ నాట్ లైక్ ఫుల్ ఆన్ కామెడీ. ఆయనకొక ఫ్రెండ్ రోల్ ఉంటది. బట్ అక్కడక్కడ లైక్ కామెడీ అక్కడ పండిస్తారు. అంటే అక్కడక్కడ కామెడీ పేలింది. బట్ మొత్తానికి చూస్తే లైక్ హి హాడ్ వెరీ ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మన్స్. సో, యాహ్! నెక్స్ట్ 'చంద్రమోహన్' గారు ఇస్ ఎక్సలెంట్. 'సుధా' గారు ఎక్సలెంట్. అండ్ రెస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ మెన్షన్ టు రాజీవ్ కనకాల గారు. ఐ థింక్ దీనికి ముందు లైక్ ఆయన అన్ని సినిమాలు చచ్చిపోవడానికి ముందు లేకపోతే ఆయన అన్ని సినిమాల్లో చచ్చిపోయే ముందు బేసిక్‌గా. సో, ఆయన 'ప్రకాష్ రాజ్' కొడుకుగా ఒక రోల్ ఉంటది. అండ్ ఒక క్రూషియల్ సీన్ ఉంటదనమాట. హి డస్ వెరీ, వెరీ వెల్ ఇన్ దట్ సీన్. సో, యాహ్! అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'ఎంఎస్ నారాయణ' గారు. హి ఈస్ వెరీ ఎంటర్‌టైనింగ్ యాస్ ఎ కాప్. బట్ ఆ ట్విన్ కామెడీ అయితే 'సునీల్' గారితో నాకైతే అసలు నవ్వే రాలేదు. అండ్ దెన్ 'ధర్మవరపు' గారు అండ్ కొంతమందుంటారు 'గుండు సుదర్శనం' గారు వీళ్ళందరూ. సో అందరూ చాలా, చాలా మంచిగానే జేశారు. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, సో, యాక్చువల్లీ నేను సినిమా మొత్తం గమనిస్తున్నాను. లైక్ ద ఓవర్ ఆర్కింగ్ కోర్ పాయింట్ ఏదైతే ఉందో నాకేమనిపించిందంటే, ఒక తండ్రికి ఆయన కూతురి మీద ఉన్న ప్రేమ, దానికంటే ఈ ప్రపంచంలో దానికంటే గొప్పది ఇంకేం లేదు. అనేది విశ్వనాథ్ అనేవాడు వాడు అంటే విశ్వనాథ్ అనేవాడు అది వాడు నమ్ముతాడు బేసిక్‌గా. విశ్వనాథ్ అనేవాడు నమ్ముతాడు. సో, ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ అంటే నేనైతే సినిమా అట్లా చూసా. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు గానీ, అంటే టిపికల్ తెలుగు మూవీ ఏందంటే లి ఛీ ఇది టిపికల్ లవ్ స్టోరీ ఏందంటే హీరోని ప్రేమించుకుంటారు. హీరోని కూతురికి నచ్చదు. ఫైనల్‌గా ఏమవుతది వాళ్ళందరూ కలుస్తారు కదా! మరి అట్లా కాకుండా ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఒక ఇంట్రెస్టింగ్ లైక్ క్యారెక్టరైజేషన్స్ పెట్టారు. అండ్ ఆ సినిమాకి అదే బ్రిలియంట్‌గా వర్కౌట్ అయింది. సో ఆయనకొక భయం అంటే ఆయనకొక కాన్ఫిడెన్స్ ఉంటది. బట్ దెన్ 'రిషి' గాడొచ్చిన తర్వాత వాడికో భయం ఉంటదనమాట. ఏందంటే నా కూతురు నాకంటే నా కూతురిని ఇంకెవరు అంత బలంగా ఎవరు ప్రేమించలేరు. కానీ వీడు దానికి హి ఈస్ లైక్ ఏంటది? హి ఈస్ ఎ థ్రెట్ అనమాట దానికి. సో వీడు గూడా భయపడుతూ ఉంటాడు. అందుకే వాడు జేషిన ఉంటారనమాట. సో, ఈ సినిమా అంటే చాలా ఎవడికైనా గుర్తుందో లేదో గానీ, నేనైతే నేను గమనిచ్చా మొన్న జూసినప్పుడు. మొత్తం సినిమా యాక్చువల్లీ ఒక ఫ్లాష్ బ్యాక్. ఏంటంటే 'ప్రకాష్ రాజ్' గారు
'తనికెళ్ళ వర్ణి' గారికి మొత్తం కథ చెప్తూనే ఉన్నారు. అసలు ఏం జరిగిందని జెప్పి. సో, ఫస్టు దాని తర్వాత లాస్ట్ సీను, దాని తర్వాత ఇంక అంతే సినిమా అయిపోద్ది. బట్ యాహ్! ది ఎంటైర్ మూవీ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్. సో, ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఇది వాళ్ళు చాలా సార్లు రీఇన్ఫోర్స్ జేశారు. ఓకే. రియన్ పాయింటు ఏందంటే, నా కూతురు నా నా కూతురు మీద ఉన్న ప్రేమ అది ఎవ్వడు కొట్టలేరు నాకంటే. అంటే నా కూతురు నాకంటే ఇంకెవరు అంతలా ప్రేమించలేరు అన్నట్టు ఆ పాయింటు. అది మేము ఆల్రెడీ లైక్ చాలా సార్లు జెప్తారు అండ్ చాలా సీన్స్ ఉండే ఉంటాయి. అది రీఇన్ఫోర్స్ జేయడానికి. అండ్ సేమ్ నేను ఇందాకడ జెప్పినట్టు సేమ్ స్టోరీ లైక్ 'స్వయంవరం చిరునవ్వుతో' హీరో హీరోయిన్‌ని ఇష్టపడతారు. హీరోయిన్ ఫాదర్ హీరో అంటే ఇష్టం లేదు. కానీ లాస్ట్‌లో వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. అండ్ ఇందాక చెప్పినట్టు అదే ట్రెండ్ సినిమాల పరంగా యూత్ రిబెల్ చేయడం, పెద్దోళ్ళని ఎదిరించడం. ఆహ్, పె లేదు ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ అమ్మా! సో, ఈ పనులన్నీ వాళ్ళు చేసేవారు కదా! సో, యాహ్! సో, ఈ సినిమాల్లో బెస్ట్ పార్ట్ ఏందంటే ఆహ్, నంబర్ 1 ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటది. ఓకే. బట్ ఇంకోటి జస్ట్ బికాస్ మూవీ ఈస్ రియలిస్టిక్ డజంట్ మేక్ ఇట్ గుడ్. ఈ సినిమా ఎందుకు బావుందంటే, త్రివిక్రమ్ గారు యాక్చువల్లీ లైక్ ఒక మొత్తం ఒక ప్రపంచం సృష్టించారు ఈ సినిమాలో. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో 3 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. 'రిషి', 'అంజలి', 'విశ్వనాథ్'. అండ్ అది వాళ్ళు చేసే కొద్దీ యాక్చువల్లీ అందరికీ సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏందంటే ఎవ్రీబడీ ఈస్ టోర్న్ బిట్వీన్ లవర్ ఓర్ ఫాదర్. అంటే 'రిషికి' ఏంటి ఫాదర్ ఒక ఆబ్స్టికల్. బట్ వాడికేం కావాలి? వాడికి అంజలి కావాలి. అంజలికి ఏముంది? ఆమెకి డ్యాడీ గావాలి, రిషి గావాలి. విశ్వనాథ్‌కి ఏం గావాలి? విశ్వనాథ్‌కి మంచి అల్లుడు గావాలి. అండ్ దెన్ కూతురు గావాలి. సో, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. సో, వాళ్ళ ఇంటర్నల్ లైక్ ఈ స్ట్రగుల్స్ ఉన్నే ఉంటాయి. అండ్ దెన్ ఈ 3 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమా యాక్చువల్లీ లైక్ మొత్తం ఒక ప్రయాణంలా ఉండే ఉంటది. ఏందంటే వాళ్ళ ప్రపంచం గురించి నువ్వు తెలుసుకుంటావు. వాడి ఐడియాలజీస్ నువ్వు తెలుసుకుంటావు. వాళ్ళు ఆలోచించే విధానం నువ్వు తెలుసుకుంటావు. అండ్ దెన్ ఈ లైక్ చాలా అంటే ఇది చాలా రేర్ బట్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు ఆల్‌మోస్ట్ ఒక 3 గంటలు ఈ ముగ్గురు క్యారెక్టర్స్‌తో నువ్వు మొత్తం ప్రయాణం మీద వెళ్తావు. అండ్ వాళ్ళు చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్. కానీ ఈ సినిమా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అంటే ఇవి ఇప్పుడు చూసినప్పుడు సినిమాలు అర్థం చేసుకున్న తర్వాత. ఎందుకంటే మచ్ లైక్ 'ఇడియట్' సినిమా. 'ఇడియట్' సినిమాలో బ్రిలియన్స్ ఏందంటే మీరు 'కోట' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, 'ప్రకాష్ రాజ్' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, 'రవితేజ' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, ఓర్ 'రక్షిత' గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, ఆ నలుగురు క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే, నీకు సినిమా ఒకేలాగా ఎక్కుతది. అండ్ అదే ఆ సినిమాలో బ్రిలియంట్ పాయింట్. ఎందుకంటే ఆ సినిమాలో యాక్షన్స్, కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉందో అది అన్ని క్యారెక్టర్స్‌ని ఎఫెక్ట్ చేస్తది. ఈ సినిమాలో గూడా అంతే. ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ రేర్ పాయింట్ ఆఫ్ వ్యూ మూవీస్. సో, నువ్వు సినిమా 'రిషి' పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినా, అండ్ దెన్ 'అంజలి' పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినా, లేకపోతే 'విశ్వనాథ్' పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూసినా, నీకు సినిమా లైక్ ఒకేలాగా అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళందరూ చేసే యాక్షన్స్, కాన్సిక్వెన్సెస్ ఇట్ కీప్స్ బిల్డింగ్ అనమాట. అది అట్లా ఎస్కలేట్ వెళ్తూనే ఉంటది. కానీ నన్నడిగితే ఇప్పుడు బేసిక్‌గా 'నిబ్బా' ఏజ్‌లో 'రిషి' గాడు పర్ఫెక్ట్ నువ్వు చూస్తావు. 'నిబ్బి' ఏజ్‌లో అంటే 'అంజలి' పర్ఫెక్ట్ నువ్వు చూసినావు. కానీ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకున్న తర్వాత, జీవితాన్ని అనుభవించిన తర్వాత నువ్వు ఆ స్థాయికొచ్చావు. ఎందుకంటే నేను ఆ స్థాయికొచ్చాను కాబట్టి 27 సంవత్సరాల తర్వాత. ఐ థింక్ ఈ సినిమాలో ఓన్లీ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే 'ప్రకాష్ రాజ్' గారి పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే దేర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్ అనమాట. సో, ఆయన చెప్పుల్లో మీరు కాలేయాలంటే మీరొకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకో కూతురుంటది. మీ కూతురికి అంటే ఇప్పుడు చాలా మారింది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ మనిషి గురించి, వాళ్ళ ఐడియాస్ గురించి అట్లా డిపెండ్ అవుతది. కానీ మీరొకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు. మీకో కూతురుంది. దాని తర్వాత మీ కూతురు చదువయింది. చదువయిన తర్వాత మీరేం చేస్తారు? ఆమెకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో, ఇప్పుడు బేసిక్‌గా ఎవరికైనా కావాలంటే అందరికీ ఓ మంచి జీవితం ఉండాలనేదే ఒక కారణం. ఇప్పుడు పరువు, ప్రతిష్ట అయన్నీ పక్కన అవన్నీ గంగలో పెట్టండి. ఓకే. అయన్నీ గంగలో పెట్టాను. ఒక్క క్షణంకి అవన్నీ గంగలో పెట్టండి. సో, నేనేం చెప్తున్నానంటే ఆహ్, హ్మ్ సో, నేనేం జెప్తున్నానంటే, ఎవ్రీబడీ జస్ట్ వాంట్స్ ఒక మంచి జీవితం వాళ్ళ పిల్లలకి గదా!
కానీ నీకప్పుడప్పుడు డౌట్‌లుంటాయి. ఓకే. వీడు నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు. కానీ వాడేం జేశాడు? అంటే నా కూతుర్ని పోషణ జేయడానికి వాడేం జేస్తాడు? అన్నట్టు వాడేం జేయకపోతే వ వ వాడెట్లా పోషణ జేస్తాడు? ఆడు జేయలేడు గదా! సో, అదే ఈ సినిమాలో పాయింట్. ఓకే. సో, ఆయనకుండే ఒక డౌట్‌లు ఏదైతే ఉన్నాయో, ఆయనకుండే ఒక ఏదైతే కారణాలున్నాయో, రిషి గాడికి నేను అంజలితో నేను పెళ్లి చేయలేను ఏదైతే ఉన్నాయో, అవి ఎక్స్‌ట్రీమ్‌లీ వాలిడ్. ఓకే. అండ్ యాక్చువల్లీ మీరు ఈ సినిమాలో గమనిస్తే 'ప్రకాష్ రాజ్' గారు విలన్ గాదు. 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ జస్ట్ ఈ 'త్రివిక్రమ్' గారు సృష్టించే ప్రపంచం ఈ సినిమాలో. ఆయన జస్ట్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. కానీ అండ్ అట్ ది ఎండ్ లైక్ కోర్‌గా చెప్పాలంటే ఆయన బేసిక్‌గా ఒక మగాడు. ఒక తండ్రి. అండ్ ఆయన చుట్టూ లైక్ ఏం జరుగుతుందో మొత్తం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండే ఒక తండ్రి అన్నమాట. అది ఆయనకొక భయం ఉంటది. ఏందంటే ఇందాకడ చెప్పినట్టు, నాకంటే నా కూతుర్ని ఇంకెవరు ఎక్కువ అంతలా ప్రేమిస్తారు అనే ఒక భయం. సో, ఐ థింక్ వాడి కూతుర్ని వాడు కోల్పోతాడని. ఓకే. వాడికెప్పుడో ఒక ఇంటర్నల్‌గా లోపల ఏదో ఒక భయం ఉండే ఉంటది. సో, అదైతే ఇట్స్ బ్రిలియంట్ ఇన్ ద మూవీ. అండ్ దెన్ ఇంకోటి 'విశ్వనాథ్' అనే ఒక పాత్ర ఏదైతే ఉందో, వీడు చాలా చదువుకున్నాడు. వీడికి చాలా హై మోరల్స్ ఉన్నాయని జెప్పి, మాకు సినిమా మొత్తం అట్లా జూపిస్తారు. మోరల్స్, స్టాండర్డ్స్ అని జెప్పి. కానీ అప్పుడు ఒక క్రూషియల్ సీన్ ఉంటది. రాజీవ్ ఖండకల్ల గారు వాళ్ళిద్దరు సోఫా మీద కూర్చుంటే, వాళ్ళిద్దరు లైక్ ఏదో మ్యాగజైన్ చదువుతూనే ఉన్నారు. అండ్ దెన్ ఆయన క్యాజువల్‌గా రిషి గురించి అడుగుతారు. అన్నీ తెలుసుకునే మీరు, కానీ మీ కూతురు మనసులో ఏముందో అసలు మీకేమైనా తెలుసా? అని జెప్పి ఇలాగ అక్కడ ఏదో ఒక డైలాగులుంటాయి. అదొక బ్రిలియంట్ సీన్ అనమాట. యాక్చువల్లీ 'విశ్వనాథ్' అనేవారు ఐ థింక్ అప్పుడు ఆ పాత్ర ఏదైతే ఉందో అప్పుడు మారడం లైక్ స్టార్ట్ అవుతది. అంటే నిజంగానే ఇప్పుడు వద్దు, వద్దు అనుకునే కొద్దీ ఇప్పుడు మేబీ వాడు చెప్పేది నిజం అన్నట్టు ఆ క్యారెక్టర్ అట్లా మారుతూ అంటే ఆయన ఐడియాలజీ ఆయన ఆలోచించే విధానం మారుతూ ఉంటదనమాట. సో, అదే స్టార్టింగ్. ఇంకోటేందంటే ఇందాక చెప్పినట్టు 'రిషి' అండ్ 'అంజలి' వాళ్ళు చేసే యాక్షన్సు, వాళ్ళు తీసుకునే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ పేరెంట్స్‌కి ఒకటే కాదు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్‌ని అది అన్ని పరంగా దాన్ని ఎఫెక్ట్ చేయడం లైక్ మొదలవుతదనమాట. అండ్ దెన్ ఆహ్, యాహ్! అండ్ దెన్ లైక్ ఈ సినిమాలో ఏం జరుగుతుందో ఒక చైన్ రియాక్షన్ లాగా సో, వీళ్ళకి పని చేస్తే అది ఇండైరెక్ట్‌గా చ ఆహ్, రిషి వాళ్ళ ఫ్యామిలీ అండ్ దెన్ అంజలి వాళ్ళ ఫ్యామిలీని ఎఫెక్ట్ చేసిందనమాట. సో, ఈ చైన్ రియాక్షన్ ఉండడం వలన ఈ యాస్పెక్ట్‌లో మీరు చూస్తే అంటే ఇప్పటివరకు నేను చెప్పేది ఎవడికైనా అర్థమయిందంటే మీకు హ్యాట్స్ ఆఫ్ రా! ఓకే. బికాజ్ నేనేదో సొల్లు చెప్తున్నా బట్ ఐ హోప్ ఇట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే నాకైతే సినిమా అట్లా కనిపించింది. అట్లా మీరు ఆలోచిస్తే, సో, వాళ్ళ యాక్షన్సు, దాని తర్వాత కాన్సిక్వెన్సెసు అదట్లా అంతా ఇట్లా బిల్డ్ అవుతూ ఉండే కొద్దీ, ఆ రకంగా జూస్తే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జూస్తే, ఇదొక బ్రిలియంట్‌లీ రిటెన్, డైరెక్టెడ్ సినిమా. సో, నేను అట్లా జెప్తా. అండ్ దెన్ ఫైనల్‌గా ఏమవుతది? వాడు రియలైజ్ అవుతాడు. ఏందంటే, నా కూతురు నాకంటే రిషి గాడు నా కూతురిని వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు. సో, ఇంక తప్పదు. నేనివ్వాల్సిందే. అందుకే లాస్ట్‌లో చెప్తాడు. చేసేసానురా! వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను. నేను ఓడిపోయా అని చెప్పినట్టు. సో, అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళిద్దరూ ఉండే ఉంటది. సో, అవన్నీ పాజిటివ్ సినిమా గురించి. నాకు నెగెటివ్స్ ఏందంటే కొన్నున్నాయి. సో, అయన్నీ నేను జెప్తా. ఓకే. ఏందంటే ఈ సినిమా 2 పాయింట్లు నాకు చాలా అతి అనిపించింది. ఫస్ట్‌దేంటంటే ఇందాక చెప్పా. జస్ట్ అంత క్యాజువల్‌గా ఎవడైనా ముంబైకెళ్ళి మళ్ళీ రావడం అంటే నేనైతే అప్పుడు చూడలేదు. అండ్ ఇండియాలో ఎట్లా బంద్ చేసారో నాకు తెలీదు గానీ, నాకు జస్ట్ లైక్ ఓకే. నువ్వు ఒక డే ట్రిప్‌కి ఐ అండర్‌స్టాండ్. హైదరాబాద్‌కి, ముంబైకెళ్ళడానికి 2 గంటలు పడతది. నువ్వు ఫ్లైట్ ఎక్కితే అక్కడే ఉంటావు. బట్ లైక్ ఆడ పొద్దునెళ్ళి దాని తర్వాత అక్కడ డిన్నర్ జేసి, వాళ్ళు మళ్ళీ రాత్రికొచ్చి ఏమో అది ఏందో నాకు కొంచెం జస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ ఇది జేస్తుంటే, అది జేస్తుంటే నాకు అట్లా అనిపించింది. సో, యాహ్! దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. రెండోదేంటంటే జస్ట్ చాలా క్యాజుయల్‌గా ఇప్పుడు అమ్మాయి ఎక్కడికెళ్తుంది? అన్నవరంకెళ్తుంది. ఈడు బండెక్కి ఆడు ఫ్రెండ్‌ని పట్టుకొచ్చి ఆళ్ళకి దారి మధ్యలో పెట్రోల్ ఆగపోతే బండి మొత్తం ఆళ్ళెళ్తున్న కొద్దీ ఆళ్ళు అన్నవరం వస్తారు. నాకర్థం కాదురా! అంటే అంత సేపు ఎవడు తోస్తాడురా బండి?
నా నాకదే డౌటొచ్చింది. సో, యాహ్! అండ్ నేను ఇంకోటి వాడు అన్నవరంగెళ్ళాడు. బట్ హి షోడ్ అప్ అన్‌అనౌన్స్డ్. అండ్ యాక్చువల్లీ అది స్టాకింగ్‌కి బేసిక్‌గా డెఫినిషన్. నువ్వు లైక్ ఓకే. వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు. అది పక్కన పెట్టు గానీ దేర్ ఇస్ యూ కెన్ స్టిల్ డూ ఇట్. నువ్వు ఒక మనిషిని ఇష్టపడుతుంటే స్టిల్ వాళ్ళు అరే ఆహ్, ఇఫ్ యూ షో అప్ అన్‌అనౌన్స్డ్ అంటే వాళ్ళుండే చోట నువ్వు అనుకోకుండా నువ్వక్కడికొస్తే, లేకపోతే నువ్వక్కడ ఉన్నావనుకో, ఓకే. లేకపోతే నువ్వు అనుకోకుండా నువ్వక్కడ వెళ్తే అది స్టాకింగేరా బాబు. ఓకే. సో, అది కూడా ఉండే ఉంటది. ఇంకోటి నాకేమనిపించిందంటే నాకెందుకో సినిమా చాలా స్లోగా అనిపిచ్చింది. అంటే ఏదో వెళ్తూ ఉంది, వెళ్తూ ఉంది. బట్ టిపికల్ లైక్ ఒక 'అతడు', ఒక 'జల్సా', ఒక 'ఖలేజా' లాగా నాకు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు అన్నట్టు నాకైతే సినిమా అనిపియలేదు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో సినిమా ఇంత జస్ట్ స్లో అయిందంటే బేసిక్‌గా ఆగిపోతది. అరే ఇంకెంత సేపు లైక్ ఎప్పుడైపోతదిరా సినిమా అని నేను అనుకున్నా. ఏందంటే నేను చూసే కాపీ అయితే 2 అవర్స్ 48 మినిట్స్ ఉండేది కాపీ. అండ్ నేననుకున్నా అసలు ఎప్పుడుగైపోతదిరా బాబు! అని జెప్పి. ఇంకోటి ఈ సినిమాలో అంటే ఇట్స్ నాట్ మై థింగ్. ఇప్పుడే నేను రియలైజ్ అవుతున్నా. బికాజ్ ఇంకేదో ఒకటుండాలి. ఐ థింక్ ఇది నేచర్ ఆఫ్ ద మూవీ కూడా కాబట్టి జానర్ కూడా కాబట్టి ఈ సినిమా ఎంత డైలాగ్ హెవీ అంటే నాకు నీరసం వచ్చింది. అంటే ఆ డైలాగులు మంచిగానే ఉన్నాయి. బాలేవని చెప్పట్లేదు గానీ, అన్ని డైలాగులు వినడం అంతా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎక్స్‌చేంజ్‌లు దాని తర్వాత 3 గంటలు ఇంత డైలాగ్ హెవీ సినిమా. అంటే నాకు ఇది చూసినప్పుడు నాకు 'ఆపెన్‌హైమర్' గుర్తొచ్చింది. 'ఆపెన్‌హైమర్' ఫస్ట్ గంట సేపు నాకు బోర్ కొట్టింది. తర్వాత నెక్స్ట్ 2 అవర్స్ ర్యాంప్ ఆడిచ్చాడు నోలన్ గారు. కానీ అంటే కానీ అదే లైక్ నాకదే గుర్తు. అంటే 'ఆపెన్‌హైమర్‌లో' అందరూ ఎంత మాట్లాడుకుంటారంటే అంత సేపు మాట్లాడుకుంటారు. సో, మొత్తం సినిమా మొత్తం మాటలే. సో, నాకదే అనిపించింది. అరే! ఎంత సేపురా అంటే ఇట్ ఈస్ ఇప్పుడు డైలాగ్ హెవీ సినిమాలు 2 రకాలుగా ఉండొచ్చు. ఈ సినిమాలాగా ఉండొచ్చు. ఏందంటే చాలా డైలాగ్ హెవీ ఉంటది. బట్ అన్నీ అద్భుతమైన డైలాగులు. లేకపోతే లేకపోతే సినిమా 3 గంటల సినిమా 2 గంటలు 45 నిమిషాలు అయిపోవటం అంటే అది ఆడు సినిమా అవుతది. ఓకే. నాన్ స్టాప్ డైలాగ్ ఎక్స్‌ప్రెస్ లాగా అందరూ వాగుతూనే ఉంటారు. ఎవడో ఒకడు వాగుతూనే ఉంటాడు ఆ సినిమాలో. సో, అట్లా ఉండేవాడు. అంటే ఒక్క నిమిషం మీరేం తప్పుగా అనుకోండి. నేనెప్పుడు ఆగడు, నువ్వే 2 ఒకేలాగా అనట్లేదు. నేనేం చెప్తున్నానంటే డైలాగ్స్ బాగోకపోతే ఆగడు సినిమాలాగా అవుతాయి డైలాగ్ హెవీ పరంగా. కానీ సినిమా బావుంటే డైలాగ్ హెవీ పరంగా అది నువ్వే అవుతది. అదొకటే చెప్తున్నా. ఓకే. ఇంకోటేందంటే ఈ డ్రామా సినిమాలు ఏదైతే ఉన్నాయో ఐ జస్ట్ థింక్ దే ఆర్ నాట్ మై థింగ్ అండి. నాకు బేసిక్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి ఇంకొన్ని. ఎందుకంటే నీకు డ్రామా ఎంత మంచిగున్నా సరే, నాకింకేదో అనవసరం. అండ్ యాహ్! సారీ. నాకింకొన్ని అవసరం. అండ్ ఆబ్వియస్‌గా ఇది ఆయన ఫస్ట్ మూవీ. బట్ నాకైతే అంటే ఒక డైరెక్టర్‌గా ఆయన ఫస్ట్ మూవీ కాబట్టి, బట్ మన త్రివిక్రమ్ గారి మార్క్ కామెడీ అండ్ ఆ డైలాగ్ పంచెస్ ఏదైతే ఉన్నాయో ఆహ్, నాకైతే అసలు నాకైతే అసలు ఏం కనిపియదు. సునీల్ గారికి అప్పుడప్పుడు కొన్ని ప్యాచీల్లో కనిపిస్తది గానీ, ఆ తప్ప నాకేం అనిపియలేదు. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్. దర్శకత్వం సంగతానికొస్తే డైరెక్షన్ బై త్రివిక్రమ్ గారు బావుంది ఫర్ ద క్యారెక్టరైజేషన్స్, ఓవరాల్ రైటింగ్ అండ్ డైలాగ్స్. బట్ సినిమాకి చాలా హ్యూజ్ పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ నాకు చాలా స్లో అనిపించింది. అండ్ నాకైతే చాలా లాగ్ అనిపించింది. సినిమా చూసే కొద్దీ నాకు బేసిక్‌గా బోర్ కొట్టింది. సో, ఇన్ ది ఎండ్ సినిమాలో మోస్ట్ ఫేమస్ డైలాగ్ అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు. నాకైతే ఉల్టారా. అమ్మ ఆవకాయ అంజలి నాకైతే బోర్ కొట్టింది. సో, అదైతే అదైతే నేను జెప్తా. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ సంగతానికొస్తే సో, మ్యూజిక్ బై 'కోటి' గారు అంటే జనరల్‌గా నేను ఒక బ్రేక్ తీసుకొని క్లాసిక్ అంటే క్లాసిక్ అని చెప్పేవాడిని. సో, నేను ఒకటే చెప్తా. డెఫినైట్‌లీ క్లాసిక్ సాంగ్స్ బై 'కోటి' గారు డెఫినైట్‌లీ క్లాసిక్ అని నేను ఒప్పుకుంటా. కానీ నేనొకటి చెప్తా. ఈ పాటలు మిగతా ఆల్బమ్స్ లాగా అస్తమానం నేను వింటా, మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తదా? సారీ. ఈ ఆల్బమ్ వేరే ఆల్బమ్స్ లాగా 'ఆరెంజ్', 'ఖుషి', 'ఇంద్ర', 'పోకిరి', 'అతడు', 'ఒకడు' ఈ 'మురారి' ఇవన్నీ.
'మన్మధుడు', 'వర్షం', 'నువ్వొస్తా అంటే' ఇవన్నీ ఉండే 'వాసు' ఆల్బమ్స్ లాగా ఈ ఆల్బమ్స్ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తదంటే లేదు. ది ఆన్సర్ వుడ్ బి నో. కానీ జనాలకి ఈ పాటలు వాళ్ళకి ఎంత ఇష్టం అనేది అది నేను గమనిస్తానా? యెస్. సో, అదొకటి చెప్తా. ఈ సినిమాలో 6 పాటలుంటాయి. ఎవరైనా మర్చిపోయుంటే సో, 6 పాటలేంటో నేను జెప్తా మీ అందరికి. సో, ఆబ్వియస్‌లీ 6 పాటలేంటంటే కంప్యూటర్లు, దాని తర్వాత 'నా మనసుకేమహింది', దాని తర్వాత 'నువ్వే నువ్వే కలవనంటుంది', 'ఐయామ్ వెరీ సారీ', 'నిద్రపోతున్న రాత్రి నడక' అండ్ దెన్ 'అమ్మాయి నచ్చేసింది' అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇందాక చెప్పినట్టు అన్ని పాటలకి సింగిల్ కార్డ్ చేసేది సిరివెన్నెల గారు. సో, నా ఫేవరెట్ సాంగ్ ఏందంటే, సో, మీకెవరికైనా తెలియకపోతే నేను జెప్తా. ఈ సినిమాలో 2 పాటలు కాపీ కొట్టారు. ఫస్ట్‌దేంటంటే 'నిద్రపోతున్న రాత్రి నడక', 'తూ కహాన్ యే బతా' అనే దేవానంద్ గారి సినిమా. మహమ్మద్ రఫీ గారి పాడారు ఆ పాట. మీరొకసారి ఆ పాట వినండి. యాజ్ ఇట్ ఈజ్ పెట్టార్రా. యాజ్ ఇట్ ఈజ్ ఉంటది పాట. అండ్ దెన్ 'ఐయామ్ వెరీ సారీ' అనే పాట, షకీర గారు పాడిన పాట 'వేరెవర్ వెనెవర్' అని ఒక పాట ఉంటది. ఓకే. సో, అది. సో, నిద్రపోతున్న రాతిరి నడక, గువ్వల చేరిన కూటిక నడక, చల్లగాలి నడిగ, ఆ చందమామ నడిగ, ప్రియురాలి గాడ చెప్పవే మరి అందరిది ఎలా వెంటపడి అడగాల. సో, అది ఉంటది. దాని తర్వాత మన 'ఐయామ్ వెరీ సారీ' అంటే ఏంటది అయ్ పాపం, చిరుకోపం, నిజమేనా మేకప్పా, అరె పాపా సారీ చెప్పా, ఓహ్ మై గాడ్ ఉంచేవా, పారెక్స్ బేబీ టైపా, లవ్లీ లాలీపాపా, ఐయామ్ వెరీ సారీ. సో, అదే మన 'షకీర' పాటలో ఎట్లుంటదంటే, వెనెవర్, వరెవర్, తనన తనన తన తన్నాన తనన తన్న తననన యాజ్ ఇట్ ఈజ్ దింపార్రా. ఓకే. బట్ యాహ్! ఆఫ్‌కోర్స్ ఇది చాలా మందికి ఒక క్లాసిక్ ఆల్బమ్. సో, నేను గూడా ఒప్పుకుంటా. ఇదో క్లాసిక్ ఆల్బమ్ అని జెప్పి. సో, యాహ్! నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై హరి అన్మోల్ గారు. నాకైతే న చాలా బాగుందనిపించింది. ఏందంటే సినిమా మొత్తం చాలా, చాలా కలర్‌ఫుల్‌గా ఉంటది. లైటింగ్ అంటే ఫ్రేమింగ్ దాంతో ముఖ్యంగా లైటింగ్ అయితే అది నైట్ సీన్ అయినా, డే సీన్ అయినా ఆ కలర్ స్కీము దాని తర్వాత లైటింగు పర్ఫెక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ పర్ఫెక్ట్‌గా ఉంటది. అది చాలా అద్భుతంగా జేశారు. సో, యాహ్! సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ వన్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. అంటే లైక్ ఇదేం లైక్ 'రాజమౌళి' లెవెల్ నీకు గుర్తుండిపోయే షాట్‌లేమి ఉండవు గానీ, సినిమా జూసినంత సేపు చాలా ప్లెజెంట్‌గుంది. అంటే సినిమా ఇస్ ఇట్ వెరీ ప్లెజెంట్ టు లుక్ అట్ బేసిక్‌గా. యాహ్! ఆన్సర్ ఈస్ యెస్. నెక్స్ట్ ఎడిటింగ్ బై శేఖర్ ప్రసాద్ గారు. సీ ఐ ఫెల్ట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ఎడిటింగ్ పరంగా అంటే సీన్ టు సీన్ కట్టింగు అదొక లైక్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. బట్ ఆ పేసింగ్ పరంగా అయితే అండ్ ఆఫ్‌కోర్స్ ఇది ఆయన ఫాల్ట్ కాదు. అది లైక్ అది డైరెక్షన్‌లో వాళ్ళు తీసే విధానం. ఆ పేసింగ్ ఉండే కొద్దిలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇది ఒక థర్‌లీ ఎంటర్‌టైనింగ్ అని ఒక ఫీలింగ్ ఇచ్చిందంటే నాకైతే ఇవ్వలేదు. సో, అందుకే నాకు ఎడిటింగ్ ఓకే అనిపించా. అంటే సినిమా నాకెక్కడైనా స్లో అనిపిస్తే ఏమో ఆ ఎడిటింగ్ వాళ్ళు సక్కగా చేయలేదనేదే నాకనిపిస్తది గానీ, బట్ ఐ వుడ్ గో విత్ దట్. డైలాగ్స్ బై త్రివిక్రమ్ గారు అన్‌డౌటెడ్‌గా ఈ సినిమాకి హైలైట్ అంటే ఆ డైలాగులు. బికాస్ దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ సెన్సిబుల్, ఎక్స్‌ట్రీమ్‌లీ రియలిస్టిక్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ బేసిక్‌గా. సో, డైలాగ్స్ అనేది అన్‌డౌటెడ్ హైలైట్. ఆర్ట్ డైరెక్షన్ బై రంగపేకటి గారు ఐ ఫీల్ ఇట్స్ ఓకే. ఎందుకంటే సినిమాకి ఉండేదే లైక్ ము లిటరల్లీ 4 లొకేషన్స్ ఉంటాయి సినిమాలో. లేకపోతే 5 లొకేషన్స్ ఉంటాయి. హీరో 'విశ్వనాథ్' వాళ్ళ హౌస్ ఉంటది. సో, 'అంజలి' వాళ్ళ హౌస్ ఉంటది. 'రిషిగాడ్' హౌస్ ఉంటది. చంద్రమోహన్ వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంటది. దాని తర్వాత కాలేజ్ ఉంటది. దాని తర్వాత అన్నవరం. కానీ అన్నవరం సెట్ గాదు. అదొక ఊరు. ఇ ఇదే సినిమాలు ఇవ్వే ఉంటాయి. ఇంకేం పెద్దగా ఉండవు. అదని పాటలు వాళ్ళు ఫారెన్‌లో షూటింగ్ జేశారు. సో, ఏందంటే నువ్వు ఒక సెట్ పెట్టి అండ్ ఇంకోటి ద సెట్స్ అనేది ది అవి ఆల్రెడీ వాళ్ళు కట్టారు కాబట్టి మేము పెద్దగా ఏం చెప్పలేమనుకో. సో, పెద్దగా చెప్పుకోవడానికి గుర్తుండిపోయేదంటే పెద్దగా ఏం లేదు.
సో, మొత్తానికి ప్రొడక్షన్ వాల్యూస్ బై స్రవంతి రవికిషోర్ గారు అండ్ నేనైతే చాలా బాగున్నాయని జెప్తా. ఎందుకంటే, మీరు ఏ సినిమా ఆయన తీసే ఏ సినిమా అయినా మీరు జూడండి. సినిమాకి దానికి తగ్గట్టుగా దానికేం అవసరం ఉందో ఆయన ఇస్తారు. ఆయన పెడతారు. అంటే లైక్ బేసిక్‌గా ఈ సినిమా ఇదేం విజువల్ ఫీస్ట్ అని నేనేం జెప్పను గానీ, ఇంత తక్కువ బడ్జెట్‌లో త్రివిక్రమ్ గారి ఫస్ట్ మూవీకి ఏదవసరమో అది ఆయన జేశారు. ఆయన పెట్టారు. సినిమా హిట్ అయింది. ఇంక అంతే. సో, యాహ్! ఐ వుడ్ గో విత్ థట్. సో, ఓవరాల్‌గా జెప్పాలంటే మొత్తానికి దీన్ని ర్యాప్ జేయాలంటే 'నువ్వే అనేది డెఫినైట్‌లీ ప్రెజెంట్ డేలో ఇదొక మంచి సినిమా. బట్ నాకైతే ఇట్ సఫర్స్ ఫ్రమ్ చాలా స్లో పేస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఆల్ అరౌండ్ ఎంటర్‌టైన్‌మెంట్. డైలాగ్స్ అద్భుతం. క్యారెక్టరైజేషన్స్ అద్భుతం. పాటలు అద్భుతం. ఇవన్నీ ఉన్నా సరే నేను అర్థం అంటే ఇవన్నీ ఉండేసరికి జ కొంతమంది జనాలు ఆర్ సెక్షను ఎందుకు ఇదొక క్లాసిక్ అని పిలుస్తారనేదే నేను అంటే నేను ఇప్పుడు నేను తెలుసుకున్నా. కానీ నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు నాకైతే పూర్తిగా నాకు ఎంటర్‌టైనింగ్ అనిపియలేదు. అండ్ నాకు సెకండ్ హాఫ్‌లో చాలా బోర్ కొట్టింది. అండ్ ఇట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డైలాగ్ హెవీ దట్ సినిమా ఎండ్ అయిన తర్వాత నాకు బేసిక్‌గా జస్ట్ నీరసం వచ్చింది. అరే! ఇంకెన్ని డైలాగులు చూసానురా అని చెప్పి. ఆహ్, సో యాహ్! దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. మనం ఒక బ్రేక్ తీసుకొని ఈరోజు కొంచెం ఎక్కువ సోలేసాం. బట్ యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్. విల్ సీ యూ ఆల్ ఆన్ ట్యూస్‌డే వేర్ మేము రివ్యూ చేయబోయే సినిమా ఏంటంటే 'గాజువాక పిల్లమేం గాజులోన కదా, గాజువాక పిల్లమేం గాజులోన కదా, గాజువాక పిల్ల తననననన 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 గాజువాకే పిల్లమది గాజులోలమే పిల్లమేమో'